మామా అల్లుడు బాగున్నావా? నీ కూతురు చేసుకొని నేనేం బాగుంటాలే గాని నువ్వు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు కదా మామా. ఏమైంది అల్లుడు? నీ కూతురేంది మామా తప్పది చేసి ఆ తప్పు నేను చేశానని నా మీద దోసేస్తుంది. అలా చేయడం దానికి చిన్నప్పటి నుంచి అలవాటు అల్లుడు. అబ్బా మళ్ళీ కోటింగా అల్లుడు? అత్త అల్లుడు గారు చెప్పండి, నీతో మాట్లాడాలి, బయటికి రా. టిఫిన్ చేస్తున్నా అల్లుడు, ఈలోపు మామతో మాట్లాడు. ఏరా మామా. అల్లుడు దా. ఒరే మామ, నీ దగ్గర ఓ తాళం ఉంది, నా దగ్గర ఓ తాళం ఉంది. నీకు బలిసి నువ్వు తాళం మర్చిపోతే అది నా తప్పెలా అవుతుంది? అది కాదు అల్లుడు. టిఫిన్ రెడీ. మీ ఇంట్లో టిఫిన్ ఏంటి అల్లుడు? పచ్చిగడ్డి మామా, దా వెళ్ళి తిందాం. వద్దులే అల్లుడు, మరోసారి తిందాంలే. నోబాల్ నోబాల్ రారా. నోబాల్ ఇది. ఎంపైర్ నువ్వా నేనా? నేను క్లియర్ గా చూసా నోబాల్ ఇది. ఎంపైర్ చెప్పిందే ఫైనల్. గొడవ చేయకుండా గ్రౌండ్ బయట ఉండు. నా గిప్పల ఎంపైరింగ్ నేను ముందు నుంచి చూస్తూ ఉన్నా. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని నాకు డౌట్ ఉంది. నేను ఇక్కడే ఉంటా. సర్లే ఉండు. ఉండు, ఏం నష్టం లేదు. ఏమో ఎంపైర్ వైడ్ ఇది ఇది వైడ్ ఇది. ఇదేం వాడయ్యా? ఆపండి మీ మొండాట మీరు. రండ్రా. ఏంది గోవిందన్న నీ రచ్చ? ఈ గొడవ ఏం బాగాలేదన్నా. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. ఏంద్రా నీ గిప్పల ఎంపైరింగ్? నీ సిగ్గులనేవా? మ్యాచ్ గెలవలేక నా మీద పడి ఏడుస్తావేంద్రా? నన్నే సిగ్గులేనేదో అంటావరా? నీ ఎంత చూస్తా. ఏందన్నా ఇది? మీ ఊరేం పేరు వద్దురా అన్న. ఈడే ఉండాలన్నావు. ఇప్పుడు అర్థమైందిరా ఈడే ఎందుకు ఉండాలన్నావు. ఈ ముక్క ఫస్ట్ లోనే చెప్పాలి. మ్యాచ్ లాస్ట్ వరకు ఏం పిక్తున్నావు? మ్యాచ్ ఓడిపోయే టైంలో మొండాటం నీకు కామనే కదా. నన్ను ఎంత మాట అంటావురా? నువ్వు అయిపోయావురా. రే అర్జున్, ఈ సంగతి చూడరా. పట్టుకోండి పట్టుకోండి. చూస్తారేంట్రా? రేయ్ కొట్రా. నాలుగో సినిమానికి ఫోన్ చేయ. అరే ఆగండి 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 ఆగండి. రే, ఇంటికి 2 తాళాలు ఉన్నప్పుడు ఒకటి నీ దగ్గర ఉండాలి కదా. నువ్వు తాళం తీసుకెళ్ళకపోతే నా తప్పెలా అవుతుందిరా? నా దగ్గర ఏం తాళం ఉంది బ్రో? నా దగ్గర ఏ తాళం లేదు. అరే పిచ్చిన డాసు, మనం క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నాం రా. ఓ సారీ బ్రో, ఏదో పిల్లం మీద ఫ్రస్ట్రేషన్ తో. ప్లీజ్ ఏమనుకోకు. అయ్యో పర్లేదు బ్రో, నాకు పెళ్ళైంది. ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నమస్తే సార్. నమస్తే. ఏందిరా ఇక్కడ గొడవ? గేమ్ లో మొండాడుతున్నారు సార్. ఏమని అడిగితే రౌడీజం చేస్తున్నారు సార్. ఎవరు బాబు, నువ్వా నేనా? ఏందో చూడరా. మీరు గొడవ చేస్తున్నారని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. స్టేషన్ కి రండి. ఈ చుట్టుపక్కల ఒక్కళ్ళు కూడా లేదు కదా సార్. మీ ఇద్దరు టీంలు స్టేషన్ కి రండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చూపిస్తా. స్టేషన్ కి ఎందుకులేండి సార్, ఎస్ఐ గారు ఉన్నారు కదా, ఇక్కడే పంచాయతీ చేయండి. టీంకి 10,000 ఇవ్వండి సార్. మాది గెలిచే మ్యాచ్ సార్, వీళ్ళే మొండాడారు. ఆపండి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముందే మీరు ఇంత గొడవ చేస్తున్నారు. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదురా. మర్యాదగా స్టేషన్ కు రండి, లేదా పోలీస్ బెటాలియన్ ని దింపుతా. ఇప్పుడు స్టేషన్లు కేసులు ఎందుకు లేండి సార్, మీరు చెప్పిన అమౌంట్ మేము రెడీ. రే చందు ఇవ్వరా. అంతా సైలెంట్గా వెళ్ళిపోండి. నమస్తే సార్. ఇంక చాలే, అందరు పోండి, వెళ్ళిపోండి. 10,000 గిప్ప. మ్యాచ్ ఆడింటే 40,000 గిప్పరా. అయినా మన 4వ సింహమే కదరా తినేది. ఏం పర్లేదు, నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ అవుతాడు.